ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ హవా కొనసాగుతుంది. నిన్న సోమవారం కోల్కతా నైట్ రైడర్స్ పై మరో విజయాన్ని నమోదు చేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆతిథ్య కేకేఆర్ ను చిత్తు చేస్తూ 39 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ లో అదరగొట్టిన గిల్ సేన తర్వాత బౌలింగ్ లోను సమిష్టిగా రాణించి ఈ సీజన్ లో 6వ వికెట్ ని కొట్టింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో శుభమన్ గిల్ 90 పరుగులు చేశాడు. దీంతో 3 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది గుజరాత్. ఇక లక్ష్య ఛేదనలో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేసింది కేకేఆర్. అజింక్య రహానే 50 పరుగులతో తానొక్కడే టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్ ఓటమిలో కేకేఆర్ అటు బ్యాటింగ్ లోను అటు బౌలింగ్ లోను తేలిపోయింది. ముఖ్యంగా స్లో బ్యాటింగ్ కేకేఆర్ ను భారీ దెబ్బ కొట్టింది. సునీల్ నరైన్ అవుట్ కావడంతో ఆ తర్వాత కేకేఆర్ పరుగుల వేగం పూర్తిగా మందగించింది. రహానే, వెంకటేష్ అయ్యర్ పవర్ ప్లే తర్వాత పరుగులు చేయడంలో బాగా తడబడ్డారు. అయ్యర్ అయితే 19 బంతుల్లో 14 పరుగులే చేసి చివరికి అవుట్ అయ్యాడు. ఇక 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రహానే కాసేపటిగా స్టంపౌట్ అయ్యాడు. ఇంకా తర్వాత వచ్చిన వారే వచ్చినట్టు పెవిలియన్ చేరారు. మొత్తంగా ఈ మ్యాచ్ ఓటమిపై కేకేఆర్ కెప్టెన్ రహానే స్పందించాడు. ఈ మైదానంలో 199 పరుగుల లక్ష్య ఛేదనంటే ఛేదించదగినదే. బౌలింగ్ తప్పిదమేం లేదు, కానీ బ్యాటింగ్ లో నిరాశపరిచామని అజింక్య రహానే పేర్కొన్నాడు. పెద్ద లక్ష్యం ఛేదించేటప్పుడు ఓపెనింగ్ లోనే మంచి ఆరంభం మేము ముందే అనుకున్నాం. గుజరాత్ ను 200 లోపు కట్టడి చేస్తే గెలిచే ఛాన్సులు ఉంటాయని. అన్నట్లుగానే బౌలింగ్ సాగింది, కానీ బ్యాటింగే నిరాశపరిచిందంటూ రహానే చెప్పుకొచ్చాడు. మేము మరింత ఏకాగ్రతతో ఉండాలి, తప్పులను సరిచేసుకుని తర్వాత మ్యాచ్ లో మా బ్యాటింగ్ యూనిట్ ధైర్యంగా ఆడాలి. టార్గెట్ పెద్దగా ఉన్నప్పుడు పాజిటివ్ మైండ్ సెట్ తో బ్యాటర్లు ఆడవలసి ఉంది అంటూ రహానే చెప్పుకొచ్చాడు. ఇక ప్లే ఆఫ్స్ అవకాశాలు చాలా కఠినంగా ఉన్నప్పటికీ తర్వాత మ్యాచ్ లో గెలవడం పైనే దృష్టి పెడతాం. ఆ తప్పుల్ని సరిచేసుకుని గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తాం. ప్లే ఆఫ్ ను నిర్ణయించేందుకు ఇంకా చాలా మ్యాచ్లు మిగిలి ఉన్నాయని రహానే పేర్కొన్నాడు.